2004లో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చి ఎల్ఎస్ఎబెల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తూ తమకు న్యాయం చేసి ప్లాట్లను తిరిగి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ బాధితులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన రుద్రారం సాయినాథ్ గార్డెన్స్ లో ప్లాట్ యజమానుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం రుద్రారం గ్రామంలోని సాయినాథ్ గార్డెన్స్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు బీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో చట్టబద్దంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను రెవెన్యూ అధికారుల సహకారంతో ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ పేరుపై పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి దారి మళ్లించారని ఆరోపించారు. దశాబ్దాలుగా తమ ఆస్తుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితులు వాపోయారు. తమ ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసి అసలు యజమానులకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లాట్ యజమానులు జీపీఆర్ లేఅవుట్లో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు సేల్ డీడ్ ద్వారా మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మాకు రిజిస్టర్ చేసి ఇచ్చిన ప్లాట్స్ ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించి ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ వాళ్ళకి అమ్మారు. మా ప్లాట్స్ ఇప్పుడు మాకు కావాలి. 210 యాక్చువల్ గా 210 crores వాళ్ళకి ఇచ్చేది. అయితే 115 crores అదంతా ప్రొలాంగ్ అవుతుంది. కరెంట్ అందుకని మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో మా అనుమానం. మాకు అంటే తెలియదు. ప్రజావాణిలో చేసాము, కలెక్టర్ కూడా చేసాము. మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చున్నాము. ఏం రిప్లై ఇస్తున్నారంటే ఏసీపీ కూడా ఏమన్నారంటే వాళ్ళు మీకు సర్వే నెంబర్లు మీకు ప్లాట్ లో లేవు, వాళ్ళు తీసుకున్నారు, పాస్బుక్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కూడా రైట్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ మేము వేరే రకంగా అడిగితే ఏం చెప్తున్నారంటే మీరు ఇది సివిల్ కాబట్టి కోర్టుకు వెళ్ళండి అట్లా చెప్తారు. అయ్యామండి, కలెక్టర్కి అయ్యాము. అయితే ఆర్డీఓని పంపిస్తాము, సర్వే చేయించుకొని చూసుకోండి మీ ప్లాట్లు అన్నారు కానీ ఆర్డీఓని కూడా పంపించలేదు. ప్రజా దర్బార్కి, సీఎం ప్రజా దర్బార్కి కూడా వెళ్ళి ఇచ్చాము. అక్కడ నుంచి కూడా ఏమీ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కలెక్టర్ గారికి రెఫర్ చేసినారు, సిపి గారికి రెఫర్ చేశారు వాళ్ళు. కానీ రెఫర్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ గానీ ఇంతవరకు మాకు అంటే బాధితులు 400 మంది అయినా ఉంటారండి. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఒక 100 మంది వస్తున్నారు. మా డిమాండ్ మా ప్లాట్ మాకు కావాలి. డబల్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఎలా అన్యాయంగా వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మా పొజిషన్ మాకు కావాలి. మాకు ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మా పడగొట్టారు కదా, మాకు వాటితో సహా కట్టించాలి. మాకు ఏం తెలియదండి దాని గురించి. నా పేరు హరిత. 2004లో మేము ప్లాట్ తీసుకున్నాము. ఈ జీపీఆర్ లేఅవుట్ లో చిట్ ఫండ్ నడిపించేవాడు. ఆ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు ఇక్కడ ప్లాట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము అప్పటి నుంచి పొజిషన్ లో ఉన్నాము, ఎప్పుడు ఏమి లేదు. జనవరిలో ఈ జైన్ అనేటోడు తీసుకున్నారు అని 2026 జనవరిలో వచ్చారు. మేము అప్పుడు వచ్చి చూసేసరికి మా ప్లాట్లు మొత్తం ఇక్కడ పొజిషన్ లో ఉన్న ఫ్రీ కాస్ట్ వేసుకునే మొత్తం పడగొట్టేసి వాళ్ళు కంటైనర్లు వేసారండి. అయితే మేము ఇక్కడ వెంచర్ లో మేము అందరం కలిసి సత్య కళ్యాణ్ అతన్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకొని మేము ఆయనకు కూడా మా ప్లాట్ మాకు చూపిస్తారంటే ఒక్కొక్క ప్లాట్ కి 7,000 లెక్కన ఇచ్చామండి డబ్బులు. ఆయన ఏం మాకు ప్లాట్ చూపించలేదు, సర్వే చేసి ఏది కూడా మాకు చూపించకుండా మీరు
సింగిల్ గా వస్తే చూపిస్తాను అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ ఉండకుండా ఆయన ఎక్కడో ఆఫీస్ ఉన్న దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన కూడా అతను కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదండి. అలా న్యాయం చేయకుండా ఉండగా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు అసలు ఇక్కడ ఇట్లా జరిగిందన్న విషయం మాకు చెప్పాలి కదా. అతను ప్రెసిడెంట్ సత్య కళ్యాణ్ ప్రెసిడెంట్ మా అంటే మేము అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇలా జరిగింది జనవరిలో వాళ్ళు వచ్చి కబ్జా చేసిన అన్న విషయం అతను చెప్పలేదు. మేము అనుకోకుండా ప్లాట్ చూడడానికి కూడా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా ప్లాట్ కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ ఉన్నది, అది మొత్తం ఉంది. ఉన్నా గానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరుకుతలేరు. వాళ్ళ పేరులో మన జైన్ అని కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. మేము కూడా మన హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వ్యతిరేకంగా తీసుకొస్తున్నాము. వాళ్ళ పట్టపద్ధతి కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మా ప్లాట్ మాకు కావాలి, మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎంతమంది వాళ్ళు వచ్చి దౌర్జన్యం మొన్న 150 మంది బౌన్సులో పెట్టిండి. ఇక్కడ పెట్టినా కానీ మేము వచ్చేసి అందరికి పంపించేసి చేస్తే మళ్ళీ రాత్రి పని చేస్తున్నాడు. ఆ పని కాకుండా ఇప్పుడు ఆల్రెడీ కంటైనర్లను కూడా 50 కంటైనర్ రాత్రి తెచ్చిపెట్టిండు. మేము పోలీసులకు చెప్పినాం, అయ్యా తీసేయాలి, ఇట్లా చేయాలంటే వాళ్ళు మా దగ్గర లేదు, మేము రాము అంటే మీరు రాకపోతే ఎవరు వస్తారు, ల్యాండ్ కలెక్టర్ కాకపోతే ఎవరు బాధ్యులు అంటే లేదు మాకు మీరు కూడా ఆర్డర్ తీసుకుని అంటున్నాం. అందుకే మేము అనుకున్నట్టు మా ప్లాట్ మాకు కావాలి, అంతవరకు మేము ఈ పొజిషన్ వదలము, అది మా కోరిక. నాకు 2,800 గజాలు ప్లాట్లు ఉన్నాయి, మా పిల్లల పేరు మీద మా పేరు మీద. తర్వాత ఇక్కడ జీపీఆర్ వెంచర్, ఇది శ్రీ సాయినాథ్ గార్డెన్ అని 2000లో ఫామ్ చేసినారు. గ్రామ పంచాయతీలో రిజల్యూషన్ తీసుకున్నారు. 70 సర్వే నెంబర్స్ పెట్టి 2018 ఏకర్స్ కవర్ చేసినారు. అందులో 12 సర్వే నెంబర్స్ మాత్రమే వేసి ఎంటైర్ లేఅవుట్ లో ఉన్న ప్లాట్లను అమ్మేసినాడు. కేసన్ శ్రీనివాసరావు అని జనరల్ మేనేజర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో జీపీఆర్ మొదలు లేఅవుట్ చేసిన ఆయన జీప్ ఉన్నారావు, జీపీఆర్ అని జీప్ ఉన్నారావు, కళ్యాణ్ బాబు ఆయన కొడుకు, ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్. తర్వాత కేసన్ శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ ఆఫ్ దట్ కంపెనీ. ఈ ముగ్గురు కాన్స్పిరసీ కుట్రదారులు కావాలని ఇంటెన్షనల్ గా ఈ విధంగా తయారు చేసి దానికి లేఅవుట్ అప్రూవల్ లేకుండా చేసి లేఅవుట్ రిజల్యూషన్ లో కూడా తప్పు చేసి ఇవన్నీ మాకు అన్యాయం చేసినారు. ప్లాట్లు 3,000 వరకు అమ్మినాడు. అంతా టోటల్ గా అమ్మినట్టు మాకు రికార్డు లేదు. 218 ఎకరాలలో 150 ఏకర్స్ అమ్మింటారు నేను అనుకుంటాను. ఇంకా 50 ఏకర్స్ వాడు అమ్మలేదు. అవి అన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, సీలింగ్ సర్ప్లస్ ఉన్నాయి, తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ మీద అమ్మిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఆయన ఏంటిదంటే రిజిస్టర్ కేశవ శ్రీనివాస్తో అమ్మినాడు కదా. అమ్మించిన తర్వాత 2006లో ఒక ఈసీఐ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అని ఒక కె వెంకట్రావు కాజా అని మేనేజింగ్ డైరెక్టర్, వాళ్లకు లోన్ తీసుకున్నారండి. వాళ్ళు తీసుకున్న లోన్కు ఈడు కొలెటరల్ సెక్యూరిటీ ఇచ్చినాడు. ఎవరు? జీపీఆర్ వాళ్ళు. జీపీఆర్ కళ్యాణ్ బాబు కొలెటరల్ సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చినాడు? మాకు 2004లో అమ్మి 2006లో 74 crores మొదలు ఫస్ట్ తీసుకున్న అమౌంట్ కు దానికి ఎన్హాన్స్మెంట్ తీసుకున్నాడు 2006లో. 2008లో కూడా మళ్ళీ ఎన్హాన్స్మెంట్ చేసినాడు. ఆ విధంగా ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిపోతూ 210 crores వరకు లోన్ తీసుకున్నారు. అయితే ఆ లోన్ క్లియర్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు మా దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చినారు. తర్వాత ఆక్షన్ పెడతామని నోటీస్ పెట్టినారు. ఏది కాలేదు. అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక కాంప్రమైజ్ కావాలి అని చెప్పి అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్లస్ జీపీఆర్ వాళ్ళు డిఆర్టీ కోర్టు వాళ్ళు ఇట్లా పిటిషన్ చేసి ఒక కాంప్రమైజ్ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయినారు. అక్కడ వన్ టైం సెటిల్మెంట్ కింద 150 మేము అందరం కలిసి ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నామండి ఇక్కడ ప్లాట్ ఓనర్స్. మేము ఇక్కడికి వచ్చి ఫస్ట్ 204లో రిజిస్ట్రేషన్ అయింది. 2004 నుంచి వెళ్ళి 2008 వరకు. తర్వాత మా రిజిస్ట్రేషన్ 2004లో అయినాయి బిగినింగ్ స్టేజ్ లో. ఎంతమంది? నా పర్సనల్ విషయంలో 2004లో రిజిస్ట్రేషన్ 500 కంటే 2004లోనే అయినాయి సార్.
తర్వాత రిజిస్ట్రేషన్స్ అయితేనే ఉన్నాయి, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అమ్ముతూనే మీరు ఈ రోజు ఉన్నారు. వచ్చి ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? మా ప్లాట్లను మాకు కావాలి. మేము ఏవైతే వాడు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా మాకు అమ్మినాడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసుకుంటూ పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ పాస్ బుక్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత మేము ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్లను మేము రిజిస్టర్ చేయించినాము. ఆ 4 ఎఫ్ఐఆర్లలో ఫస్ట్ జీపీఆర్ కళ్యాణ్ బాబు, జీపీఆర్ జీపున్నారావు, కళ్యాణ్ బాబు ప్లస్ కేసన శ్రీనివాసరావు ఫస్ట్. తర్వాత ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ 3 ఎఫ్ఐఆర్లలో వాళ్ళ సురేందర్ రెడ్డి ప్లస్ ఈయన పేరేంటి గిరీష్ జైన్, తర్వాత చంద్రప్రకాష్ రాంకా, వీళ్ళంతా డైరెక్టర్స్. వాళ్ళందరినీ బుక్ చేసినాము, రిజిస్టర్ చేసినాము. కానీ ఎక్సెప్ట్ కళ్యాణ్ బాబుని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మేము కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి 1 నెల అవుతుంది సార్, కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా దాచిపెడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, అయినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇమ్మీడియట్ గా కమిషనర్ గారు సిఐ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినారు. చెప్పినా కానీ ఇంతవరకు ఎప్పుడు మేము పోయింది ఆల్రెడీ మొన్న 10 days బిఫోర్ పోయినామండి. 10 days అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు నో యాక్షన్. మీ ప్రధాన ఆరోపణ మీకు ఇప్పుడు ఎవరైతే బాధితులు